బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 7 పుస్తకం 63 విడాకులు డైవర్స్ సంచిక 178. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్న కాలంలో తన భార్యకు ఋతుస్రావం అవుతున్నప్పుడు అతను ఆమెకు విడాకులు ఇచ్చారు. ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ ఆ విషయం గురించి అల్లా ప్రవక్తను అడిగారు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు: అతనికి నీ కుమారునికి ఆజ్ఞాపించు, ఆమెను తిరిగి తీసుకొని ఆమె శుభ్రపడే వరకు ఉంచుకోమని, ఆ తర్వాత ఆమెకు తదుపరి ఋతుస్రావం వచ్చి మళ్ళీ శుభ్రపడే వరకు వేచి ఉండమని. అప్పుడు అతను ఆమెను ఉంచుకోవాలనుకుంటే అలా చేయవచ్చు, మరియు అతను ఆమెకు విడాకులు ఇవ్వాలనుకుంటే ఆమెతో సంభోగం జరగకముందే విడాకులు ఇవ్వవచ్చు. మరియు విడాకులు ఇవ్వవలసిన స్త్రీల కోసం అల్లా నిర్దేశించిన కాలపరిమితి ఇదే. సంఖ్య 179. అనస్ బిన్ సిరీన్ గారి కథనం ప్రకారం ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: నా భార్యకు నెలసరి వస్తున్నప్పుడు నేను ఆమెకు విడాకులు ఇచ్చాను. ఉమర్ రజల్లాహు అన్హు ఈ విషయాన్ని ప్రవక్త గారి వద్ద ప్రస్తావించారు. ప్రవక్త గారు మా నాన్నతో ఇలా అన్నారు: నీవు నీ కుమారుడును ఆమెను తిరిగి తీసుకోనివ్వు. నేను ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అడిగాను: అలాంటి విడాకులు చట్టబద్ధమైన విడాకులుగా పరిగణించబడతాయా? ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు ఖచ్చితంగా అని సమాధానమిచ్చారు. యూనస్ బిన్ జుబైర్ గారి కథనం ప్రకారం ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమర్ రజల్లాహు అన్హుతో ఇలా అన్నారు: ఆమెను తిరిగి తీసుకోమని అతనికి ఆజ్ఞాపించు. అలాంటి విడాకులు చట్టబద్ధమైన విడాకులుగా పరిగణించబడతాయా అని నేను అడిగాను. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు: ఒకవేళ ఎవరైనా నిస్సహాయులుగా మరియు అవివేకులుగా మారితే మీరేమనుకుంటున్నారు? సంఖ్య 180. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం: నా భార్యకు ఋతుస్రావం అవుతున్నప్పుడు విడాకులు ఇవ్వడం ఒక చట్టబద్ధమైన విడాకులుగా పరిగణించబడింది. సంఖ్య 181. అల్ ఔజా కథనం: నేను అజ్-జుహ్రీని, ప్రవక్త భార్యలలో ఎవరు ఆయన నుండి అల్లాహ్ వద్ద శరణు కోరరు అని అడిగాను. ప్రవక్త భార్యలలో ఎవరు ఆయన నుండి అల్లాహ్ వద్ద శరణు కోరరు అని అడిగాను. ఆయన ఇలా అన్నారు: ఉర్సా రజల్లాహు అన్హా నాకు చెప్పిన దాని ప్రకారం ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు: అల్ జాన్ కుమార్తెను అల్లాహ్ యొక్క ప్రవక్త వద్దకు ఆయన వధువుగా తీసుకువచ్చినప్పుడు ఆయన ఆమె దగ్గరకు వెళ్ళగా ఆమె నేను మీ నుండి అల్లాహ్ దగ్గర శరణు కోరుతున్నాను అని అంది. అతను ఇలా అన్నారు: నువ్వు ఆ మహనీయుని శరణు కోరావు, నీ కుటుంబం వద్దకు తిరిగి వెళ్ళు. సంఖ్య హదీసు 182. అబూ ఉసైద్ గారి కథనం: మేము ప్రవక్తతో కలిసి అష్-షౌత్ అనే తోటలోకి వెళ్ళాము. అక్కడ 2 గోడలు ఉండటంతో వాటి మధ్యన మేము కూర్చున్నాము. ప్రవక్త ఇక్కడ కూర్చోండి అని చెప్పి తోటలోకి వెళ్ళారు. బనీ జౌన్ తెగకు చెందిన జౌనియా అనే ఒక స్త్రీని ఉమైమా బిన్త్ అన్ నోమాన్ బిల్ షరహీల్ గారి ఇంట్లోని ఖర్జూరపు తోటలో ఉన్న ఒక ఇంటికి తీసుకొచ్చి ఉంచారు. ఆమెతో పాటు ఆమె పాలిచ్చే ఆయా కూడా ఉంది. ప్రవక్త ఆమె వద్దకు వెళ్ళినప్పుడు నిన్ను నాకు కానుకగా ఇచ్చి వివాహం చెయ్యి అని ఆమెతో అన్నారు. దానికి ఆమె ఓ రాకుమారి సామాన్యుడైన వ్యక్తికి తనను తాను ఇచ్చి వివాహం చేసుకోగలదా అని అడిగింది. ఆమె శాంతించడం కోసం ప్రవక్త తన చేతిని పైకెత్తి ఆమెను నిమిరారు. దానికి ఆమె మీ నుండి నేను అల్లాహ్ శరణు కోరుతున్నాను అని చెప్పింది. అతను ఆశ్రయం ఇచ్చేవాని వద్ద మీరు ఆశ్రయం కోరారు అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా వద్దకు వచ్చి, ఓ అబూ ఉసైద్, ఆమెకు ధరించడానికి 2 తెల్లటి నార వస్త్రాలు ఇచ్చి ఆమెను తన కుటుంబం వద్దకు తిరిగి వెళ్ళనివ్వండి. సహల్ మరియు అబూ ఉసైద్ గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమైమా బిన్త్ షరహీల్ను వివాహం చేసుకున్నారు. మరియు ఆమెను ఆయన వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఆమె వైపు తన చేతిని చాచారు. ఆమెకు అది ఇష్టం లేనట్లు అనిపించింది. వెంటనే ప్రవక్త గారు ఆమెను సిద్ధం చేయమని మరియు ఆమెకు 2 తెల్లటి నార వస్త్రాలు అందించమని అబూ ఉసైద్ను ఆదేశించారు. సంఖ్య 183. సహల్ బిన్ సాద్ గారి కథనం ప్రకారం పైన చెప్పిన హదీస్. సంఖ్య 184. అబీ గల్లాబ్ యూనుస్ బిన్ జుబైర్ గారి కథనం ప్రకారం నేను ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు అడిగాను: భార్యకు నెలసరి వచ్చినప్పుడు భర్త ఆమెకు విడాకులు ఇస్తే దాని గురించి ఏమి చెప్పబడింది? ఆయన అన్నారు: నీకు ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు తెలుసా? ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు తన భార్యకు ఋతుస్రావం అవుతున్నప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ఉమర్ రజల్లాహు అన్హు ప్రవక్త వద్దకు వెళ్ళి ఆ విషయాన్ని ఆయనకు తెలియజేశారు. ప్రవక్త ఆమెను తిరిగి స్వీకరించమని, ఆమె నయమైన తర్వాత అతను కోరుకుంటే విడాకులు ఇవ్వవచ్చని ఆదేశించారు. నేను ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు అడిగాను: ఆ విడాకులు చట్టబద్ధమైన విడాకులుగా పరిగణించబడతాయా? అతను అన్నారు: ఒక వ్యక్తి నిస్సహాయంగా మరియు అవివేకంగా మారితే అతనికి మినహాయింపు లభిస్తుందా? ఖచ్చితంగా లేదు. సంఖ్య 185. సహల్ బిన్ సాద్ అస్సాయి గారి కథనం: ఉమైమిర్ అల్ అజ్లాని ఆసిం బిన్ ఆది అల్ అన్సారీ వద్దకు వచ్చి అడిగారు: ఓ ఆసిం, నాకు చెప్పు,
ఒక వ్యక్తి తన భార్యను వేరొక పురుషునితో చూస్తే అతను అతన్ని చంపాలా? అలా జరిగితే మీరు అతన్ని కిసాస్లో చంపుతారు, లేదా అతను ఏమి చేయాలి? ఓ ఆసిం, దయచేసి దాని గురించి అల్లా ప్రవక్తను అడగండి. ఆసిం రజల్లాహు అన్హు దానిని అల్లా ప్రవక్తను అడిగారు. అల్లా ప్రవక్తకు ఆ ప్రశ్న నచ్చలేదు, దానిని అవమానకరంగా భావించారు. అల్లా ప్రవక్త నుండి ఆసిం విన్నది అతనికి చాలా కష్టంగా అనిపించింది. అతను తన కుటుంబం వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఉమైమిర్ అతని వద్దకు వచ్చి, ఓ ఆసిం, అల్లా ప్రవక్త నీతో ఏం చెప్పారు అని అడిగారు. ఆసిం రజల్లాహు అన్హు, మీరు నాకు ఎప్పుడూ ఏ మంచిని తీసుకురారు, నేను ఆయన అడిగిన సమస్యను వినడానికి ప్రవక్త గారు ఇష్టపడలేదు అని చెప్పారు. ఉమైమిర్, అల్లా సాక్షిగా నేను దాని గురించి ఆయనను అడిగే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టను అని అన్నారు. కాబట్టి ఉమైమిర్ ముందుకు సాగి ప్రజల మధ్యలో ఉన్న అల్లా ప్రవక్త వద్దకు వచ్చి, ఓ అల్లా ప్రవక్త, ఒక వ్యక్తి తన భార్యతో మరొక పురుషుని చూస్తే అతన్ని చంపాలా? అప్పుడు మీరు అతన్ని కిసాస్ ప్రకారం చంపుతారు, లేదా మరే విధంగా అయితే అతను ఏమి చేయాలి అని అడుగ్గా అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నీకు మరియు నీ భార్యకు సంబంధించిన విషయంలో అల్లా ఒక విషయాన్ని అవతరింపజేశారు, వెళ్ళి ఆమెను ఇక్కడికి తీసుకురా. కాబట్టి నేను ప్రజల మధ్య సాక్షిగా ఉండగా వారిద్దరూ లియాన్ తీర్పును అమలు చేశారు. వారిద్దరూ తమ పని పూర్తి చేసిన తర్వాత ఉమైమిర్ ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, నేను ఇప్పుడు నా భార్యను నాతో ఉంచుకుంటే నేను అబద్ధం చెప్పిన వాడవుతాను. ఆ తర్వాత అల్లా ప్రవక్త అతనికి అలా చేయమని ఆజ్ఞాపించే ముందే అతను ఆమెకు 3 సార్లు విడాకులు ఇవ్వాలనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇబ్నే షిహాబ్ గారు ఇలా అన్నారు, లియాన్ కేసులో చిక్కుకున్న వారందరికీ ఇదే సాంప్రదాయం. సంఖ్య 186. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం రిఫా అల్ ఖురాజీ భార్య అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఇలా చెప్పింది, ఓ అల్లా ప్రవక్త, రిఫా నాకు తిరిగి మార్చలేని విధంగా విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత నేను అబ్దుల్ రెహమాన్ బిన్ అజుబైర్ అల్ ఖురాజీని వివాహం చేసుకున్నాను. అతను నపుంసకుడని తేలింది. అల్లా ప్రవక్త ఆమెతో ఇలా అన్నారు, బహుశా నువ్వు రిఫా వద్దకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నావేమో. కాదు, నువ్వు రిఫా వద్దకు తిరిగి వెళ్ళలేవు. నువ్వు మరియు అబ్దుల్ రెహమాన్ మీ కలియికను పూర్తి చేసే వరకు. సంఖ్య 187. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ఒక వ్యక్తి తన భార్యకు 3 సార్లు విడాకులు ఇచ్చారు. 3 సార్లు విడాకులు ఇవ్వాలనే తన నిర్ణయాన్ని తెలియజేయడం ద్వారా ఆ తర్వాత ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను కూడా ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆమె మొదటి భర్తను చట్టబద్ధంగా వివాహం చేసుకోగలదా లేదా అని ప్రవక్త గారిని అడిగారు. దానికి ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు, లేదు, మొదటి భర్త చేసినట్లే రెండో భర్త కూడా ఆమెతో తన వివాహాన్ని పూర్తి చేస్తే తప్ప ఆమె మొదటి భర్తను వివాహం చేసుకోజాలదు. సంఖ్య 188. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. అల్లా యొక్క ప్రవక్త మాకు ఆయనతో ఉండటానికో లేక విడాకులు తీసుకోవడానికో ఎంపికను ఇచ్చారు. మరియు మేము అల్లాను మరియు ఆయన ప్రవక్తను ఎంచుకున్నాము. కాబట్టి మాకు ఆ ఎంపికను ఇవ్వడం విడాకులుగా పరిగణించబడలేదు. సంఖ్య 189. మష్రూక్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను ఆయిషా రజల్లాహు అన్హాను ఆ ఎంపిక గురించి అడిగాను. ఆమె ఇలా అంది, ప్రవక్త గారు మాకు ఆ ఎంపికను ఇచ్చారు. ఆ ఎంపికను విడాకులుగా పరిగణించారని మీరు అనుకుంటున్నారా? నేను ఇలా అన్నాను, నా భార్య నన్ను ఎంచుకున్న తర్వాత నేను ఆమెకు ఒకసారి ఎంపికనిచ్చినా 100 సార్లు ఇచ్చినా నాకు అది పెద్ద విషయం కాదు. హదీస్ 190. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఆమె వేరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడు నపుంసకుడని తేలి ఆమెకు విడాకులు ఇచ్చారు. అతని నుండి ఆమె తృప్తి కలగలేదు. కొంతకాలం తర్వాత అతడు ఆమెకు విడాకులు ఇచ్చారు. అప్పుడు ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగింది, ఓ ప్రవక్త, నా మొదటి భర్త నాకు విడాకులు ఇచ్చారు. తర్వాత నేను మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నాను. అతడు తన వివాహాన్ని పూర్తి చేయడానికి నాతో సంభోగించాడు, కానీ అతడు నపుంసకుడని తేలింది. ఒకసారి తప్ప అతను నన్ను ఎప్పుడూ సమీపించలేదు. ఆ ఒక్కసారి కూడా నా వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఆ పరిస్థితిలో నేను నా మొదటి భర్తను తిరిగి వివాహం చేసుకోవచ్చా? అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఆ రెండవ భర్త నీతో తన వివాహాన్ని పూర్తి చేసే వరకు నీ మొదటి భర్తను వివాహం చేసుకోవడం నిషిద్ధం. సంఖ్య 191. సయీద్ బిన్ జుబైర్ గారి కథనం ప్రకారం ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు ఇలా అనడం తాను విన్నానని ఆయన తెలిపారు. ఒక పురుషుడు తన భార్యను తనకు నిషిద్ధం చేసినంత మాత్రాన ఆమెకు విడాకులు ఇచ్చినట్లు కాదు. ఆయన ఇంకా ఇలా అన్నారు, నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలో మీరు అనుసరించడానికి ఒక మంచి ఆదర్శం ఉంది. సంఖ్య 192. ఉబైద్ బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఇలా అనడం నేను విన్నాను. ప్రవక్త గారు జనాబ్ బిన్ జహ్స్ ఇంట్లో చాలాసేపు ఉండి ఆమె ఇంట్లో తేనె తాగేవారు. అందువల్ల ప్రవక్త గారు మాలో ఎవరి దగ్గరికైనా వస్తే ఆమె ఆయనతో, మీలో నాకు మగాఫిర్, ఒక రకమైన దుర్వాసన గల జిగురు వాసన వస్తోంది, మీరు మగాఫిర్ తిన్నారా అని అడగాలని నేను హఫ్సా రజల్లాహు అన్హా నిర్ణయించుకున్నాం. నేను అంటే ఆయిషా రజల్లాహు అన్హా, హఫ్సా రజల్లాహు అన్హా నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రవక్త వారిలో ఒకరిని సందర్శించారు.
ఆమె ఆయనతో అదే విధంగా చెప్పింది. ప్రవక్త గారు ఇలా అన్నారు, పర్వాలేదు, నేను జైనబ్ బిన్ జహ్ష్ ఇంట్లో కొంచెం తేనె తీసుకున్నాను, కానీ ఇకపై దానిని ఎప్పటికీ తాగను. అప్పుడు ఇలా అవతరించింది, ఓ ప్రవక్త, అల్లా మీకు ధర్మసమ్మతమైన దానిని మీరెందుకు నిషేధిస్తున్నారు? ఒకవేళ మీరిద్దరూ ప్రవక్త భార్యలు అల్లా వైపు పశ్చాత్తాపంతో మళ్ళితే. సూరా తహ్రీంలో 1-4 ఆయతలు. ఇది ఆయిషా మరియు హఫ్సా రజల్లాహు అన్హాలను ఉద్దేశించబడింది. ప్రవక్త తన భార్యలలో కొందరికి ఒక విషయాన్ని రహస్యంగా వెల్లడించినప్పుడు అదేమిటంటే, కానీ నేను కొంచెం తేనె తీసుకున్నాను. హదీసు 193. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త గారికి తేనె మరియు తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. మరియు అసర్ నమాజ్ ముగించుకున్న తర్వాత ఆయన తన భార్యల వద్ద వెళ్ళి ఆ సమయంలో వారిలో ఒకరితో గడిపేవారు. ఒకసారి ఆయన ఉమర్ రజల్లాహు అన్హు గారి కుమార్తె అయిన హఫ్సా రజల్లాహు అన్హా గారి వద్దకు వెళ్ళి ఆమెతో మామూలు కన్నా ఎక్కువసేపు గడిపారు. నాకు అసూయ కలిగి దానికి కారణం అడిగాను. అప్పుడు నాకు చెప్పబడింది ఏమనగా, వారి కుటుంబంలోని ఒక మహిళ ఆయనకు తేనెతో నిండిన ఒక తోలుతిత్తిని బహుమతిగా ఇచ్చింది మరియు ఆమె దానిని నుండి పాకం తయారు చేసి ప్రవక్త గారికి తాగడానికి ఇచ్చింది. ఆ ఆలస్యానికి అదే కారణం. నేను అల్లా సాక్షిగా ఆయన అలా చేయకుండా నిరోధించడానికి మనం ఆయనపై ఒక ఉపయోగం ప్రయోగిద్దాం అన్నాను. కాబట్టి నేను సౌదా బింత్ జమాతో ఇలా అన్నాను, ప్రవక్త నీ వద్దకు వస్తారు, ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చెప్పు, నువ్వు మగాఫీర్ తీసుకున్నావా? ఆయన లేదు అని చెప్తారు. అప్పుడు ఆయనతో ఇలా చెప్పు, అయితే నీ నుండి నాకు వస్తున్న ఈ దుర్వాసన ఏమిటి? ఆయన నీతో హఫ్సా రజల్లాహు అన్హా నాకు తేనె రసం తాగించింది అని చెప్పారు. అప్పుడు ఇలా చెప్పు, బహుశా ఆ తేనెలో తేనెటీగలు ఉర్ఫుత్ చెట్టు రసాన్ని పీల్చి ఉండవచ్చు, నేను కూడా అదే చెప్తాను. ఓ సఫియా, నువ్వు కూడా అదే చెప్పు. ఆ తర్వాత సౌదా ఇలా అన్నారు, అల్లా సాక్షిగా ఆయన ద్వారం వద్ద నిలబడగానే నాకు మీ పట్ల భయంతో మీరు చెప్పమన్న మాట ఆయనతో చెప్పబోయాను. కాబట్టి ప్రవక్త గారు సౌదా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఆయనతో, ప్రవక్త, మీరు మగాఫిర్ తీసుకున్నారా అని అడిగింది. ఆయన లేదు అని చెప్పారు. ఆమె అయితే మీ నుండి వస్తున్న ఈ దుర్వాసన ఏమిటి అని అడిగాను. ఆయన హఫ్సా నాకు తేనెపాకం తాగించింది అని చెప్పారు. ఆమె బహుశా దానిని తేనెటీగలు ఉర్ఫుత్ చెట్టు రసాన్ని పీల్చి ఉంటాయి అని చెప్పింది. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా అదే విషయం చెప్పాను. ఆయన సఫియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కూడా అదే విషయం చెప్పింది. ప్రవక్త గారు మళ్ళీ హఫ్సా రజల్లాహు అన్హా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె, ఓ అల్లా ప్రవక్త, ఆ పైన మీకు ఇంకాస్త ఇవ్వనా అని అడిగింది. ఆయన నాకు దాని అవసరం లేదు అని చెప్పారు. సదా అల్లా సాక్షిగా మేము ఆయనకు దానిని దక్కకుండా చేశాము అని చెప్పింది. నేను ఆమెతో మౌనంగా ఉండు అని అన్నాను. సంఖ్య 194. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నా అనుచరుల మనస్సులలో మెదిలే చెడు ఆలోచనలను అల్లా క్షమించారు. అయితే ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టబడినంత వరకు లేదా బయటికి చెప్పబడినంత వరకు మాత్రమే. మరియు ఖతాదా రలియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఒకవేళ ఎవరైనా తన భార్యకు కేవలం మనసులోనే విడాకులు ఇస్తే బయటకు చెప్పబడిన అటువంటి విడాకులకు ఎటువంటి ప్రభావం ఉండదు. సంఖ్య 195. జాబీర్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదులో ఉన్నప్పుడు బనీ అస్లాం తెగకు చెందిన ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి, నేను అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నాను అని చెప్పారు. ప్రవక్త గారు తన ముఖాన్ని మరోవైపుకు తిప్పారు. ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వైపుకు ముఖం తిప్పారో ఆ వైపుకు తిరిగి తనకు వ్యతిరేకంగా 4 సాక్ష్యాలను ఇచ్చారు. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని పిలిచి, నీకు పిచ్చి పట్టిందా అని అడిగారు. ఆయన ఇంకా నీకు పెళ్ళయిందా అని అడిగారు. ఆ వ్యక్తి అవును అని చెప్పారు. దానికి ప్రవక్త అతన్ని ముసల్లాలో ప్రార్థనా స్థలంలో రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించారు. వారు వాటి పదునైన అంచులతో అతనిని తగలగానే అతను పారిపోబోయాడు, కానీ అల్ హుర్రాలో పట్టుబడి చంపబడ్డారు. సంఖ్య 196. అబూ హురైరా గారి కథనం ప్రకారం బనీ అస్లాంకు చెందిన ఒక వ్యక్తి మసీదులో ఉన్నప్పుడు అల్లా ప్రవక్త వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, నేను అక్రమ లైంగిక సంపర్కం చేశాను అని చెప్పారు. దానికి ప్రవక్త అతనికి తన ముఖాన్ని మరోవైపు తిప్పారు. వెంటనే ఆ వ్యక్తి ప్రవక్త ముఖం తిప్పిన వైపుకు వచ్చి, ఓ అల్లా ప్రవక్త, నేను అక్రమ లైంగిక సంపర్కం చేశాను అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని వైపు నుండి ముఖం తిప్పుకోగా ఆ వ్యక్తి ప్రవక్త ఎటువైపు ముఖం తిప్పారో అటువైపుకు కదిలి తన మాటను పునరావృతం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ అతని వైపు నుండి ముఖం తిప్పుకున్నారు. ఆ వ్యక్తి మళ్ళీ కదిలి 4వసారి తన మాటను పునరావృతం చేశారు. అలా ఆ వ్యక్తి తనకు వ్యతిరేకంగా 4 సార్లు సాక్ష్యం చెప్పిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని పిలిచి, నీకు పిచ్చి పట్టిందా అని అడిగారు. దానికి అతను లేదు అని జవాబిచ్చారు. అప్పుడు ప్రవక్త తన సహచరులతో వెళ్ళి అతన్ని రాళ్లతో కొట్టి చంపండి అని అన్నారు. ఆ వ్యక్తి వివాహితుడు. జాబిర్ బిన్ అబ్దుల్లా అల్ అన్సారీ ఇలా అన్నారు, అతన్ని రాళ్లతో కొట్టిన వారిలో నేను కూడా ఒకరిని. మేము మదీనాలోని ముసల్లా ఈద్ ప్రార్థనా స్థలం వద్ద అతన్ని రాళ్లతో కొట్టాము. రాళ్ళు పదునైన అంచులో అతనికి తగలగానే అతను పారిపోయాడు. కానీ మేము అతన్ని అల్ హుర్రా వద్ద పట్టుకొని చనిపోయే వరకు రాళ్లతో కొట్టాము. సంఖ్య 197. ఇబ్ని అబ్బాస్ గారి కథనం. సాబిత్ బిన్ ఖైస్ భార్య ప్రవక్త వద్దకు వచ్చి ఇలా చెప్పింది, ఓ అల్లా ప్రవక్త,
సాబిత్ నడవడికలో కానీ అతని మతంలో కానీ ఉన్న లోపాల గురించి నేను అతన్ని నిందించను. కానీ నేను ఒక ముస్లింగా అతనితో ఉంటే ఇస్లామేతర పద్ధతిలో ప్రవర్తించడానికి ఇష్టపడను. దానికి అల్లా ప్రవక్త ఆమెతో ఇలా అన్నారు, నీ భర్త నీకు మెహర్గా ఇచ్చిన తోటను తిరిగి ఇస్తావా? ఆమె అవును అని చెప్పింది. అప్పుడు ప్రవక్త సాబిత్ రజల్లాహు అన్హుతో ఇలా అన్నారు, ఓ సాబిత్, నీ తోటను స్వీకరించు మరియు ఆమెకు ఒకసారి విడాకులేవు. సంఖ్య 198. ఇక్రమా గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ ఉబై సోదరి పైన చెప్పిన హదీసు ఈ కింది విషయాన్ని జోడించి కథనం చేసింది. ప్రవక్త సాబిత్ రజల్లాహు అన్హు గారి భార్యతో అతని తోటను తిరిగి ఇస్తావా అని అడిగారు. ఆమె అవును అని చెప్పి దానిని తిరిగి ఇచ్చింది. మరియు తర్వాత ప్రవక్త సాబిత్ను ఆమెకు విడాకులు ఇవ్వమని ఆదేశించారు. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం సాబిత్ బిన్ కైస్ భార్య అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఇలా చెప్పింది, ఓ అల్లా ప్రవక్త, సాబిత్ నడవడికలో కానీ అతని మతంలో కానీ ఉన్న ఏ లోపాలకు నేను అతన్ని నిందించను, కానీ నేను అతనితో కలిసి జీవించలేను. దానికి అల్లా ప్రవక్త అతని తోటను అతనికి తిరిగి ఇస్తావా అని అడిగారు. ఆమె అవును అని చెప్పింది. సంఖ్య 199. ఇబ్ని అబ్బాస్ గారి కథనం ప్రకారం సాబిత్ బిన్ కైస్ బిన్ షమ్మాస్ భార్య ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అంది, ఓ అల్లా ప్రవక్త, అతన్ని నడవడికలో కానీ మతంలో కానీ ఉన్న లోపాల గురించి నేను సాబిత్ రజల్లాహు అన్హును నిందించను. కానీ ఒక ముస్లింగా నేను అల్లా అనుగ్రహాల పట్ల కృతజ్ఞత లేని దానిగా మారిపోతానేమోనని భయపడుతున్నాను. దానికి అల్లా ప్రవక్త ఆమెతో ఇలా అన్నారు, అతని తోటను అతనికి తిరిగి ఇస్తావా? ఆమె అవును అని చెప్పింది. కాబట్టి ఆమె అతని తోటను అతనికి తిరిగి ఇచ్చింది మరియు ప్రవక్త ఆమెకు విడాకులు ఇవ్వమని అతనికి చెప్పారు. సంఖ్య 200. ఇక్రమా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆ జమీలా ఆ తర్వాత అతను మొత్తం హదీసుని వివరించారు. పైనుండే హదీసు. సంఖ్య 201. అల్ మిష్వార్ బిన్ మక్రమా జుహ్రీ గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, బను అల్ ముగీరా వారు తన కుమార్తెను అలీ రజల్లాహు అన్హుకి ఇచ్చి వివాహం చేయడానికి నా అనుమతి కోరారు, కానీ నేను అందుకే అనుమతి ఇవ్వడం లేదు. సంఖ్య 202. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త గారి భార్య బర్రా ప్రమేయం ఉన్న పరిస్థితులకు సంబంధించి 3 సాంప్రదాయాలు స్థాపించబడ్డాయి. ఆమెకు విముక్తి లభించినప్పుడు ఆమె తన భర్తను ఉంచుకోవడానికో లేక విడిచిపెట్టడానికో ఎంపిక ఇవ్వబడింది. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, విముక్తి ప్రసాదించేవానికే వాలా ఉంటారు. ఒకసారి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఇంటిలోకి ప్రవేశించారు. అప్పుడు ఒక కుండలో మాంసం వండుతున్నారు. కానీ ఆయన ముందు కేవలం రొట్టె మరియు ఆ ఇంటి సూప్ మాత్రమే ఉంచబడ్డాయి. ఆయన మాంసం ఉన్న కుండ నాకు కనిపించడం లేదా అని అడిగారు. వారు అవును, కానీ ఆ మాంసం బరీరా ఎవరికో దానంగా ఇచ్చారు. కానీ ఆ మాంసం బరీరాకు ఎవరో దానంగా ఇచ్చారు మరియు దానంగా ఇచ్చిన దానిని మీరు తినకూడదు అని చెప్పాను. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, ఆ మాంసం ఆమెకు దానం, కానీ అది మనకు బహుమతి. సంఖ్య 203. ఇబ్ని అబ్బాస్ గారి కథనం. నేను అతనిని ఒక బానిసగా చూశాను, అంటే బరీరా రజల్లాహు అన్హా గారి భర్త. సంఖ్య 204. ఇబ్ని అబ్బాస్ గారి కథనం. అతను ముగీత్ ఫలానా బనీ వారి బానిస, అనగా బరీరా భర్త. నేను ఇప్పుడు అతన్ని చూస్తున్నట్లుగా మదీనా వీధుల్లో ఆమె బరీరా రజల్లాహు అన్హా గారి వెనక నడుస్తున్నాడు. సంఖ్య 205. ఇబ్ని అబ్బాస్ గారి కథనం. బరీరా భర్త ముగీత్ అనే ఒక నల్లజాతి బానిస, ఫలానా బనీకి చెందిన బానిస. నేను ఇప్పుడు అతన్ని చూస్తున్నట్లుగా మదీనా వీధుల్లో ఆమె వెనుక నడుస్తున్నారు. సంఖ్య 206. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. బరీరా భర్త ముగీద్ అనే ఒక బానిస. నేను ఇప్పుడు చూస్తున్నట్లుగా అతను బరీరా వెనుక నడుస్తూ కళ్ళ నుండి కారే కన్నీళ్లు తమ గడ్డంపైకి జారుతుండగా ఏడుస్తున్న దృశ్యం నా కళ్ళ ముందు మెదులుతోంది. ప్రవక్త అబ్బాస్ రజల్లాహు అన్హుతో ఇలా అన్నారు, ఓ అబ్బాస్, ముగీద్కు బరీరాపై ఉన్న ప్రేమను చూసి, అలాగే బరీరాకు ముగీద్పై ఉన్న అయిష్టతను చూసి నీకు ఆశ్చర్యం కలగడం లేదా? అప్పుడు ప్రవక్త బరీరాతో ఇలా అన్నారు, నువ్వు అతని వద్దకు తిరిగి ఎందుకు వెళ్ళవు? ఆమె ఇలా బదులిచ్చింది, ఓ అల్లా దూత, అలా చేయమని మీరు నాకు ఆజ్ఞాపిస్తున్నారా? ఆయన ఇలా అన్నారు, కాదు, నేను కేవలం అతని తరపున సిఫారసు మాత్రమే చేస్తున్నాను. అప్పుడు ఆమె ఇలా అంది, నాకు అతని అవసరం లేదు. సంఖ్య 207. అల్ అస్వద్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఆయిషా రజల్లాహు అన్హా బరీరా రజల్లాహు అన్హును కొనుగోలు చేయాలనుకున్నారు. కానీ ఆమె యజమానురాలు ఒక షరతు విధించారు. బరీరాపై ఉండే వాలా విముక్తి పొందిన బానిసపై యజమానికి ఉండే హక్కు తమకే చెందాలని వారు కోరారు. ఆయిషా రజల్లాహు అన్హా ఈ విషయాన్ని ప్రవక్తకు తెలియజేశారు. అప్పుడు ప్రవక్త ఆయిషా రజల్లాహు అన్హాతో ఇలా అన్నారు, ఆమెను కొనుగోలు చేసి విముక్తి కలిగించు, ఎందుకంటే ఆ వాలా హక్కు ఎవరికైతే బానిసను విముక్తి చేస్తారో వారికే చెందుతుంది. ఒకసారి ప్రవక్త వద్దకు కొంత మాంసం తీసుకురాబడింది. అప్పుడు వారు ఇలా చెప్పారు, ఈ మాంసం బరీరాకు దానంగా ఇవ్వబడింది. దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇది బరీరాకు దానంగా పరిగణించబడుతుంది, కానీ మనకు మాత్రం ఒక కానుకగా పరిగణించబడుతుంది.
సంఖ్య 208 ఆదం రజల్లాతలన్హు గారు ఆదం అలైహిస్సలాం గారు ఉల్లేఖించారు. శుభ ఇదే హదీస్ను ఉల్లేఖిస్తూ దీనికి ఒక విషయాన్ని జోడించారు. బరీరాకు తన భర్త విషయంలో ఒక ఎంపిక చేసుకునే అవకాశం, విడాకులు తీసుకునే వెసులుబాటు ఇవ్వబడింది. సంఖ్య 209 నాఫీ రజల్లాతలన్హు గారు ఉల్లేఖించారు. ఒక క్రైస్తవ స్త్రీ కానీ లేదా ఒక యూద స్త్రీ కానీ వివాహం చేసుకోవడం గురించి ఇబ్నే ఉమర్ రజల్లాతలన్హును ఎవరైనా ప్రశ్నించినప్పుడల్లా ఆయన ఇలా సమాధానం ఇచ్చేవారు: అల్లాహకు ఆరాధనలలో భాగస్వాములను కల్పించే స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని అల్లాహ్ విశ్వాసులకు నిషేధించారు. అల్లాహకు భాగస్వాములను కల్పించే విషయానికి వస్తే అల్లాహ్ యొక్క బానిసలలో ఒకరైన ఈసా అలైహిస్సలాంను ఒక స్త్రీ తన ప్రభువుగా పేర్కొనడం కంటే పెద్ద పాపం మరొకటి ఉందని నాకు తెలియదు. సంఖ్య 210 ఇబ్నే అబ్బాస్ రజల్లాతలన్హు గారు ఉల్లేఖించారు. ప్రవక్త మరియు విశ్వాసాలతో ఉన్న సంబంధం దృష్ట్యా బహుదైవారాధకులు కాఫీర్లు 2 రకాలుగా ఉండేవాళ్ళు. వారిలో కొందరు ప్రవక్త ఎవరితోనైతే యుద్ధం చేస్తూ ఉండేవారో మరియు ఎవరితోనైతే పోరాడుతూ ఉండేవారో, అలాగే ప్రవక్తతో ఎవరైతే పోరాడుతూ ఉండేవారో అటువంటి వారు. మిగిలిన వారు ప్రవక్త ఎవరితోనైతే సంధి చేసుకున్నారో తద్వారా ప్రవక్త వారిపై పోరాడలేదు, అలాగే వారు కూడా ప్రవక్తపై పోరాడలేదు. అటువంటి వారు ఆ మొదటి రకం బౌద్ధవారాధకుల సమూహం నుండి ఒక స్త్రీ ముస్లింల వైపు వలస వస్తే ఆమెకు ఋతుస్రావం వచ్చి ఆ తర్వాత ఆమె పవిత్రురాలయ్యేంత వరకు ఆమెను వివాహం చేసుకోవడానికి ఎవరూ అడగకూడదు. ఆమె పవిత్రురాలైన తర్వాత ఆమె వివాహం చేసుకోవడం ధర్మసమ్మతమవుతుంది. ఒకవేళ ఆమె వివాహం జరగకముందే ఆమె భర్త కూడా వలస వస్తే అప్పుడు ఆమెను తిరిగి ఆమె భర్తకు అప్పగించాలి. ఒకవేళ వారి నుండి ఏదైనా బానిస కానీ లేదా బానిస స్త్రీ ముస్లింల వైపు వలస వస్తే వారిని స్వతంత్ర వ్యక్తులుగా, బానిసలుగా కాకుండా పరిగణిస్తారు మరియు ఇతర వలసదారులకు లభించే హక్కులే వారికి కూడా లభిస్తాయి. ఆ తర్వాత ముస్లింలతో సంధి చేసుకున్న బహుదైవారాధకులకు సంబంధించిన విషయాన్ని ఉల్లేఖుడు ప్రస్తావించారు. ఇది ముజాహిద్ ఉల్లేఖనాలలో ఉన్న దానిని పోలి ఉంది. ముస్లింలతో సంధి చేసుకున్న అటువంటి బహుదైవారాధకుల నుండి ఒక మగ బానిస లేదా బానిస స్త్రీ వలస వస్తే వారిని తిరిగి అప్పగించరు, కానీ వారి ధరను ఆ బహుదైవారాధకులకు చెల్లిస్తారు. ఇబ్నే అబ్బాస్ రజల్లాహు ఉల్లేఖించారు. అబూ ఉమయ్య కుమార్తె అయిన ఖరీబా ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజల్లాహు భార్యగా ఉండేవారు. ఉమర్ రజల్లాహు ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ముహావియా బిన్ సుఫియాన్ ఆమెను వివాహం చేసుకున్నారు. అదేవిధంగా అబూ సుఫియాన్ కుమార్తె అయిన ఉమ్మే అల్ హకం ఇయాద్ బిన్ గనం అల్ ఫిహెరీ భార్యగా ఉండేవారు. ఆయన ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ ఉస్మాన్ అల్ తకఫీ ఆమెను వివాహం చేసుకున్నారు. సంఖ్య 211 ఆయిషా రజల్లాహు గారు ఉల్లేఖించారు. ప్రవక్త గారి సతీమణి విశ్వాసులైన స్త్రీలు వలసదారులుగా ప్రవక్త గారి వద్దకు వచ్చినప్పుడు ఆయన అల్లాహ్ ఆదేశం ప్రకారం వారిని పరీక్షించేవారు. ఓ విశ్వాసులారా, విశ్వాసులైన స్త్రీలు వలసదారులుగా మీ వద్దకు వచ్చినప్పుడు వారిని పరీక్షించండి. సూరా ముంతహనాలో 10వ ఆయత్. కాబట్టి ఆ విశ్వాసులైన స్త్రీలలో ఎవరైనా పైన పేర్కొన్న షరతులను అంగీకరిస్తే ఆమె విశ్వాసానికి సంబంధించిన షరతులను అంగీకరించినట్లయితే వారు ఆ షరతులకు అంగీకరించి తమ నాలుకతో దానిని ఒప్పుకున్నప్పుడు అల్లాహ్ దూత వారితో ఇలా అనేవారు: వెళ్ళండి, నేను మీ విధేయత ప్రమాణాన్ని ఇస్లాం పట్ల స్వీకరించాను. అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ దూత హస్తం ఏ స్త్రీ హస్తాన్ని కూడా ఎప్పుడూ తాకలేదు. ప్రవక్త గారు ఏ స్త్రీ హస్తాన్ని కూడా ఎప్పుడూ తాగలేదు. ఆయన కేవలం మౌఖికంగానే వారి విధేయత ప్రమాణాన్ని స్వీకరించేవారు. అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ దూత స్త్రీల నుండి విధేయత ప్రమాణాన్ని స్వీకరించినప్పుడు అల్లాహ్ తనకు ఆదేశించిన పద్ధతికి అనుగుణంగా మాత్రమే స్వీకరించేవారు. ఆయన వారి విధేయత ప్రమాణాన్ని స్వీకరించినప్పుడు వారితో ఇలా అనేవారు: నేను మీ విధేయత ప్రమాణాన్ని స్వీకరించాను. హదీసు 212. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్యలకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశారు. ఆ సమయంలో ఆయన కాలు బెనికింది. అందువల్ల ఆయన తన మష్రూబాలో అటక గదిలో 29 రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఆయన కిందికి దిగిరాగా ప్రజలు, ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు మీ భార్యలకు 1 నెల పాటు దూరంగా ఉంటానని ప్రమాణం చేశారు అన్నారు. ఆయన ఆ నెల 29 రోజులది అని బదులిచ్చారు. హదీసు 213. నాఫీ గారి కథనం. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారు ఇలా అనేవారు: దీనిని అల్లాహ్ పవిత్ర గ్రంథంలో నిర్వచించారు. ఈ కాలం ముగిస్తే భర్త తన భార్యను మంచి పద్ధతిలో ఉంచుకోవాలి, లేదా అల్లాహ్ ఆజ్ఞాపించినట్లుగా ఆమెకు విడాకులు ఇవ్వాలి. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: 4 నెలల కాలం ముగిసినప్పుడు భర్తను జైలులో పెట్టాలి. తద్వారా అతను తన భార్యకు విడాకులు ఇస్తారు. కానీ భర్త స్వయంగా ప్రకటించే వరకు విడాకులు జరగవు. ఈ విషయాన్ని ఉస్మాన్, అబూ దర్దా, ఆయిషా రజల్లాహు అన్హా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మరో 12 సహచరులు ప్రస్తావించారు. సంఖ్య 214.
యజీద్ రజల్లా తలన్హు గారి కథనం ప్రకారం తప్పిపోయిన గొర్రె విషయం గురించి ప్రవక్తను అడిగారు. ఆయన ఇలా అన్నారు, నువ్వే దాన్ని తీసుకోవాలి, ఎందుకంటే అది నీ కోసం లేదా నీ సోదరి కోసం లేదా తోడేల కోసం. ఆ తర్వాత తప్పిపోయిన ఒంటె గురించి ఆయనను అడిగారు. ఆయనకు కోపం వచ్చి ముఖం ఎర్రబడింది. ఆయన ప్రశ్నించిన వ్యక్తితో ఇలా అన్నారు, దానితో నీకేమీ పని లేదు. దానికి దాని కాళ్ళు నీటి పాత్ర ఉన్నాయి. దాని యజమాని కలిసే వరకు అది నీళ్లు తాగుతూ చెట్లను తింటూ వెళ్ళగలదు. ఆ తర్వాత ఒక లుకాత ఎవరికైనా దొరికిన డబ్బు గురించి ప్రవక్తను అడిగారు. ఆయన ఇలా అన్నారు, దానిని కట్టిన వస్త్రాన్ని దాని పాత్రను గుర్తించి దాని గురించి 1 సంవత్సరం పాటు బహిరంగంగా ప్రకటించు. ఎవరైనా వచ్చి దాన్ని గుర్తిస్తే అతనికి ఇచ్చి, లేకపోతే దాన్ని నీ ఆస్తిలో కలుపుకో. సంఖ్య 215. ఇబ్నే అబ్బాస్ రజల్లాతలన్హు గారి కథనం. ప్రవక్త గారు తన ఒంటెపై కాబా చుట్టూ తవాఫ్ చేశారు. మరియు ఆయన నల్లరాయి మూలకు చేరుకున్న ప్రతిసారి తన చేతితో దాని వైపు చూపిస్తూ అల్లాహు అక్బర్ అని అన్నారు. జైనబ్ రజల్లాతలన్హు ఇలా అన్నారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, యాజ్ మాజూజ్ గోడలో ఈ విధంగా రంధ్రం చేయబడింది అని చెబుతూ తన బొటనవేలు మరియు చూపుడు వేలుతో 90 సంఖ్యను ఏర్పరిచారు. సంఖ్య 216. అబూ హురైరా రజల్లాహు గారి కథనం. అబుల్ కాసిం అనగా ప్రవక్త గారు ఇలా అన్నారు, శుక్రవారం రోజున ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన గడియ ఉంది. సరిగ్గా ఆ క్షణంలో ఒక ముస్లిం నమాజ్ చేస్తూ ఏదైనా మేలు కోసం అల్లాను వేడుకుంటే అల్లా అతని అభ్యర్థనను మంజూరు చేస్తారు. హదీసు ఉపకథకుడు పై భాగాన్ని ఉంచారు. అతని వేలిని ఒక వేలిని మరొక చేతి అరచేతిపై, మధ్య వేలు మరియు చిటికెన వేలు మధ్యలో ఉంచి. సంఖ్య 206. హెచ్. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త జీవించి ఉన్న కాలంలో ఒక యూదుడు ఒక అమ్మాయిపై దాడి చేసి ఆమె ధరించిన కొన్ని వెండి ఆభరణాలు తీసుకొని ఆమె తలను నలిపివేశారు. ఆమె బంధువు ఆమెను ప్రవక్త వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆమె చివరి శ్వాసలో ఉంది మరియు ఆమె మాట్లాడలేని స్థితిలో ఉంది. అల్లా ప్రవక్త ఆమెను, నిన్ను ఎవరు కొట్టారు? ఫలానా అని ఆమె హంతకుడిని కాకుండా వేరొకరిని పేర్కొంటూ అడిగాడు. ఆమె కాదని సూచిస్తూ తన వల్ల ఊపింది. ప్రవక్త హంతకుడిని కాకుండా వేరొకరిని పేర్కొన్నారు మరియు ఆమె కాదని సూచిస్తూ తన తల ఊపింది. అప్పుడు ఆయన ఫలానా అని హంతకుడి పేర్కొంటూ అడిగారు. ఆమె అంగీకరిస్తూ తల ఊపింది. అప్పుడు అల్లా ప్రవక్త ఆ యూదుడి తలను నరకమని ఆజ్ఞాపించారు. 2 రాళ్ల మధ్య నలిగిపోయింది ఆ యూదుడి తల. సంఖ్య 217. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి కథనం. ప్రవక్త గారు తూర్పు వైపు చూపిస్తూ ఇక్కడి నుండి కష్టాలు మొదలవుతాయి అని చెప్పడం నేను విన్నాను. సంఖ్య 218. అబ్దుల్లా బిన్ అబూ ఔఫా గారి కథనం. మేము అల్లా ప్రవక్తతో కలిసి ఒక ప్రయాణంలో ఉన్నాము. సూర్యుడు అస్తమించినప్పుడు ఆయన ఒక వ్యక్తితో కిందికి దిగి నా కోసం సావిక్ అనే ప్రాణీయాన్ని సిద్ధం చెయ్యి అని అన్నారు. ఒక వ్యక్తి, ఓ అల్లా ప్రవక్త, మీరు సాయంత్రం అయ్యే వరకు ఆగుతారా అని అడిగారు. అల్లా ప్రవక్త మళ్ళీ కిందికి దిగి సావిక్ అనే పానీయాన్ని సిద్ధం చెయ్యి అని అన్నారు. ఆ వ్యక్తి, ఓ అల్లా ప్రవక్త, మీరు సాయంత్రం అయ్యే వరకు ఆగుతారా, ఎందుకంటే ఇది ఇంకా పగలే కదా అని అన్నారు. ప్రవక్త మళ్ళీ కిందికి దిగి సావిక్ అనే పానీయాన్ని సిద్ధం చేయి అని అన్నారు. కాబట్టి 3వసారి ఆ వ్యక్తి కిందికి దిగి అతని కోసం, ప్రవక్త కోసం సవీక్ అనే పానీయాన్ని తయారు చేశారు. అల్లా ప్రవక్త దానిని తాగి తూర్పు వైపు తన చేతితో చూపిస్తూ, ఈ వైపు నుండి రాత్రి అలుముకోవడం మీరు చూసినప్పుడు ఉపవాసం ఉన్న వ్యక్తి తన ఉపవాసాన్ని విరమించుకోవాలి అని అన్నారు. సంఖ్య 219. ఏ. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు గారి కథనం. ప్రవక్త ఇలా అన్నారు, బిలాల్ పిలుపు లేదా అజాన్ మిమ్మల్ని సుహూర్ భోజనం చేయకుండా ఆపకూడదు, ఎందుకంటే రాత్రి నమాజ్ చేసే వ్యక్తి విశ్రాంతి తీసుకోవాలని బిలాల్ పిలుస్తారు లేదా అజాన్ పలుకుతారు మరియు అతను తెల్లవారుజామున లేదా వేకువజామున సూచించాడు. కథకుడు యజీద్ తన చేతులను చాచి ఆపై వాటిని దూరంగా విడదీయడం ద్వారా తెల్లవారుజాము ఎలా వస్తుందో వివరించారు. సంఖ్య 219. ఐ. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక పిసినారి మరియు ఒక ఉదార స్వభావి యొక్క ఉదాహరణ రొమ్ము నుండి మెర వరకు ఇనుప వస్త్రాలు ధరించిన 2 వ్యక్తుల వంటిది. ఉదార స్వభావి ఖర్చు చేసినప్పుడు ఆ ఇనుప వస్త్రం అతని చర్మంపై ఎంతగానో విస్తరించి అతని వేలు కొనలను కప్పివేసి అతని జాడలను తుడిచివేస్తుంది. ఇక పిసినారి విషయానికి వస్తే అతను ఖర్చు చేయాలని ఆలోచించిన వెంటనే ఆ ఇనుప వస్త్రంలోకి ప్రతి వలయం అతని శరీరానికి అతుక్కుపోతుంది. అతను దానిని విస్తరించడానికి ప్రయత్నించినా అది విస్తరించదు. ప్రవక్త గారు తన చేతులతో అతని గొంతు వైపు చూపించారు. సంఖ్య 220. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అన్సార్లలోని ఉత్తమమైన కుటుంబాల గురించి నేను మీకు చెప్పనా? వారు అన్నారు, అవును ఓ అల్లా ప్రవక్త.
అప్పుడు ప్రవక్త గారు అన్నారు, వారిలో ఉత్తములు బనీ అన్-నజార్, వారి తర్వాత బను అబ్దిల్ అల్ అష్హాల్, వారి తర్వాత బను అల్ హారిస్ బిన్ అల్ ఖజ్రాజ్, వారి తర్వాత బను సయీదా. అప్పుడు ప్రవక్త గారు ఏదో విసిరే వ్యక్తిలా తన వేళ్లను మూసి మళ్ళీ తెరుస్తూ తన చేతిని కదిలించి ఆ తర్వాత ఇలా అన్నారు, ఏదేమైనప్పటికీ అన్సార్ కుటుంబాలన్నిటిలోనూ మంచిది. సంఖ్య 221. సహల్ బిన్ సాద్ అసయీదీ గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త గారు తన మధ్య మరియు చూపుడు వేలను చాచి ఇలా అన్నారు, నా రాక మరియు ప్రళయ గడియలు ఇలా లేదా ఇలా ఉంటాయి. అనగా ఆయన శకానికి మరియు ప్రళయ గడకు మధ్య ఉన్న కాలం ఆ 2 వేల మధ్య ఉన్న దూరం లాంటిది, అంటే చాలా తక్కువ. సంఖ్య 227. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు తన 10 వేళ్లను 3 సార్లు చాచి ఇలా అన్నారు, నెల ఇలా 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 ఉంటుంది, అనగా 30 రోజులు. ఇప్పుడు తన 10 వేళ్లలో 2 సార్లు, ఆ తర్వాత 9 వేలను చూపిస్తూ ఆయన ఇలా అన్నారు, ఇది ఇలా ఇలా అలా ఉండవచ్చు, అంటే 29 రోజులు. ఆయన ఉద్దేశం ఒకసారి 30, మరోసారి 29 రోజులు. సంఖ్య 223. అబూ మసూద్ గారి కథనం ప్రకారం ప్రవక్త తన చేతితో యమన్ వైపు చూపిస్తూ 2 సార్లు విశ్వాసం అక్కడ ఉంది అని అన్నారు. తర్వాత తూర్పు వైపు చూపిస్తూ నిశ్చయంగా కఠినత్వం మరియు కనికరం లేకపోవడం అనేవి తమ ఒంటెలతో కాలక్షేపం చేస్తూ తమ ధర్మాన్ని ఏమాత్రం పట్టించుకొని వారి లక్షణాలు. అక్కడ శైతాన్ తల యొక్క 2 పార్శ్వాలు ప్రత్యక్షమవుతాయి, అంటే రబ్లా మరియు ముఖర్ తెగలు అని అన్నారు. సంఖ్య 224. సహల్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, స్వర్గంలో నేను మరియు ఒక అనాథను చూసుకునేవాడు ఇలా ఉంటాం. కానీ అతని తన మధ్య మరియు చూపుడు వేలను చూపిస్తూ వాటిని వేరు చేశారు. సంఖ్య 225. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి, ఓ అల్లా ప్రవక్త, నాకు ఒక నల్లని బిడ్డ పుట్టింది అని అన్నారు. ప్రవక్త అతడిని, నీకు ఒంటెలు ఉన్నాయా అని అడిగారు. ఆ వ్యక్తి ఉన్నాయి అని చెప్పారు. ప్రవక్త అతన్ని, అవి ఏ రంగులో ఉన్నాయి అని అడిగారు. ఆ వ్యక్తి ఎరుపు అని జవాబిచ్చారు. ప్రవక్త, వాటిలో బూడిద రంగు ఏదైనా ఉందా అని అడిగారు. ఆ వ్యక్తి అవును అని జవాబిచ్చారు. ప్రవక్త గారు, అది ఎక్కడి నుండి వచ్చింది అని అడిగారు. అతను బహుశా అది వంశపారంపర్యంగా వచ్చి ఉండవచ్చు అని చెప్పారు. ప్రవక్త గారు, బహుశా నీ చివరి కుమారునికి రంగు వంశపారంపర్యంగా వచ్చి ఉండవచ్చు అని అన్నారు. సంఖ్య 226. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక అన్సారీ వ్యక్తి తన భార్యపై అక్రమ సంబంధం పెట్టుకొని ఆరోపణ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిద్దరి చేత లియాన్ ప్రమాణం చేయించి వారిని విడాకుల ద్వారా ఒకరి నుండి ఒకరిని వేరు చేశారు. హదీస్ 227. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. హిలాల్ బిన్ ఉమయ్య తన భార్యపై అక్రమ లైంగిక సంబంధం ఆరోపణ చేసి లియాన్ ప్రమాణం చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటున్నారు, మీ ఇద్దరిలో ఒకరు అబద్ధికుడని అల్లాహకు తెలుసు. మీలో ఎవరైనా అల్లా ముందు పశ్చాత్తాపడతారా? అప్పుడు ఆ స్త్రీ లేచి తన సాక్ష్యం చెప్పింది. సంఖ్య 228. సహల్ బిన్ సాద్ సయీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉవైమిర్ అల్ అజ్లాని ఆసిం బిన్ అద్ అల్ అన్సారీ వద్దకు వచ్చి అతనితో ఇలా అన్నారు, ఓ ఆసిం, ఒక వ్యక్తి తన భార్యతో ఉన్న మరొక వ్యక్తిని చూస్తే అతను అతన్ని చంపుతాడా? ఆ తర్వాత నువ్వు అతన్ని చంపుతావా? లేక అతను ఏం చేయాలి? ఓ ఆసిం, దయచేసి నా తరపున దీని గురించి అడగండి. ఆసిం రజియల్లాహు అన్హు దాని గురించి అల్లా ప్రవక్తను అడిగారు. అల్లా ప్రవక్తగా ఆ ప్రశ్న నచ్చలేదు మరియు దానిని అవమానకరంగా భావించారు. అల్లా ప్రవక్త నుండి ఆసిం విన్నది అతనికి చాలా కఠినంగా అనిపించింది. ఆసిం రజియల్లాహు అన్హు తన కుటుంబం వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఉవైమిర్ అతని వద్దకు వచ్చి, ఓ ఆసిం, అల్లా ప్రవక్త నీతో ఏమి చెప్పారు అని అడిగారు. మనకి ఈ హదీసు పైన చెప్పాము, పైన 2 సార్లు వచ్చింది. ఇది అదే హదీసే మళ్ళీ రిపీట్ అవుతుంది. సంఖ్య 229. ఇబ్నే జురైజ్ గారి కథనం. బనీ సయీదీ సోదరుడైన సహల్ బిన్ సాద్ యొక్క కథనాన్ని ఉటంకిస్తూ ఇబ్ను హిషాబ్ నాకు లియాన్ మరియు దానికి సంబంధించిన సంప్రదాయం గురించి తెలియజేశారు. ఆయన ఇలా అన్నారు, ఒక అన్సారీ వ్యక్తి అల్లా ప్రవక్త వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, ఒక వ్యక్తి తన భార్యతో మరొక వ్యక్తిని చూసి అతన్ని చంపాలా లేక ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు అల్లా అతని విషయంలో లియాన్ కేసులో చిక్కుకున్న వారిని వ్యవహారంలో గురించి పవిత్ర ఖురాన్లో చెప్పబడిన దానిని అవతరింపజేశారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, నీ గురించి మరియు నీ భార్య గురించి అల్లా తీర్పును ఇచ్చారు. కాబట్టి నేను అక్కడే ఉండగా వారు మసీదులో లియాన్ జరిపించారు. అది పూర్తయ్యాక ఆ వ్యక్తి ఇలా అన్నారు, ఓ
ఓ ప్రవక్త, నేను ఇప్పుడు ఆమెను నా భార్యగా ఉంచుకుంటే నేను ఆమె గురించి అబద్ధం చెప్పిన వాడిని అవుతాను. ఆ తర్వాత లియాన్ ప్రక్రియ పూర్తయ్యాక ప్రవక్త ఆజ్ఞాపించడానికి ముందే అతను ఆమెకు 3 సార్లు విడాకులిచ్చారు. కాబట్టి అతను ప్రవక్త సమక్షంలో ఆమెకు విడాకులిచ్చారు. ఇబ్ని షిహాబ్ ఇంకా ఇలా అన్నారు, వారి ఉదంతం తర్వాత లియాన్ కేసులో చిక్కుకున్న దంపతులకు విడాకుల ద్వారా విడదీయడం ఒక సాంప్రదాయంగా మారింది. ఆ స్త్రీ అప్పుడు గర్భవతిగా ఉంది. ఆ తర్వాత ఆమె కొడుకు అతని తల్లి పేరుతో పిలిచారు. వారి వారసత్వానికి సంబంధించిన సాంప్రదాయం ఏమిటంటే, ఆమె అతని వారసురాలు అవుతుంది మరియు అతను ఆమె ఆస్తిలో అతని కోసం నిర్దేశించిన వాటాను వారసత్వంగా పొందుతారు. ఇబ్ని షిహాబ్ చెప్పిన దాని ప్రకారం సహల్ బిన్ సాద్ అస్సైది గారు ఇలా అన్నారు, ప్రవక్త పై కథనంలో ఇలా అన్నారు, ఒకవేళ ఆ స్త్రీ బల్లి లాంటి చిన్న ఎర్రబిడ్డను ప్రసవిస్తే అప్పుడు ఆ స్త్రీ నిజం చెప్పినట్లు మరియు ఆ పురుషుడు అబద్ధికుడు. ఒకవేళ ఆమె నల్లని కళ్ళు మరియు పెద్ద పెదవులతో బిడ్డను ప్రసవిస్తే అప్పుడు ఆమె భర్త నిజం చెప్పినట్లు. ఆ తర్వాత ఆమె దానిని ఎవరూ ఇష్టపడని ఆకారంలో ప్రసవించింది, ఎందుకంటే అది ఆమె నేరస్తురాలని నిరూపించింది. సంఖ్య 230. అల్ కాసిం బిన్ ముహమ్మద్ రజల్లాహు గారి కథనం ప్రకారం ఇబ్ని అబ్బాస్ గారు ఇలా అన్నారు, ఒకసారి ప్రవక్త ముందు లియాన్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆసిం బిన్ ఆది ఏదో చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు అతని తెగకు చెందిన ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి తన భార్యతో ఒక పురుషుడు ఉండటాన్ని చూశానని ఫిర్యాదు చేశారు. లియాన్ గురించి నేను చెప్పిన మాట తప్ప నన్ను మరే విషయము నిందించలేదు అని ఆసిం రజల్లాహు అన్నారు. ఆసిం ఆ వ్యక్తిని ప్రవక్త వద్దకు తీసుకెళ్లారు. ఆ వ్యక్తి తాను తన భార్యను ఏ స్థితిలో చూశారో ఆయనకు చెప్పారు. ఒక వ్యక్తి పాలిపోయి సన్నగా నిస్సత్తువగా ఉన్నారు. అయితే తన భార్యతో పాటు చూశానని అతను చెప్పిన మరొక వ్యక్తి మాత్రం గోధుమ రంగులో లావుగా పిక్కలపై చాలా కండతో ఉన్నారు. ప్రవక్త గారు, ఓ అల్లా, సత్యాన్ని వెల్లడి చెయ్యని ప్రార్థించారు. దాంతో ఆ స్త్రీ తన భర్త ఆమెతో పాటు చూశానని చెప్పిన వ్యక్తిని పోలిన ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేత లియాన్ చేయించారు. అప్పుడు ఆ గుంపులో నుండి ఒక వ్యక్తి ఇబ్ని అబ్బాస్ను అడిగారు, సాక్షి లేకుండా నేను ఎవరితోనైనా రాళ్ళు కొట్టి చంపవలసి వస్తే నేను ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేవాణ్ణి అని ప్రవక్త చెప్పిన స్త్రీ ఈమెనా? ఇబ్ని అబ్బాస్ గారు ఇలా అన్నారు, కాదు, ఆమె వేరొక స్త్రీ. ఆమె ముస్లిం అయినప్పటికీ తన బహిరంగ దుష్ప్రవర్తనతో అనుమానం కలిగించేది. సంఖ్య 231. సయీద్ బిన్ జుబైర్ గారి కథనం. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హును అడిగాను, ఒక వ్యక్తి తన భార్యపై అక్రమ లైంగిక సంబంధం ఆరోపణ చేస్తే తీర్పు ఏమిటి? ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ప్రవక్త బనీ అల్ అజ్లాన్ దంపతులను విడాకుల ద్వారా వేరు చేసి వారితో ఇలా అన్నారు, మీ ఇద్దరిలో ఒకరు అబద్ధీకుడని అల్లాహకు తెలుసు, కాబట్టి మీలో ఒకరైనా పశ్చాత్తాపడతారా? కానీ వారిద్దరూ నిరాకరించారు. అతను మళ్ళీ అన్నారు, మీ ఇద్దరిలో ఒకరు అబద్ధీకుడని అల్లాహకు తెలుసు, కాబట్టి మీలో ఎవరు పశ్చాత్తాపడతారా? కానీ వారిద్దరూ నిరాకరించారు. కాబట్టి అతను విడాకుల ద్వారా వారిని వేరు చేశారు. అయ్యూబ్ అనే ఉపవాక్యాత ఇలా అన్నారు, అమర్ బిన్ దీనార్ నాతో ఇలా అన్నారు, ఈ హదీస్లో మీరు ప్రస్తావించిన మరో విషయం ఉంది, అది ఈ విధంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఇలా అన్నారు, నా డబ్బు అంటే నేను నా భార్యకు ఇచ్చిన మెహర్ సంగతి ఏమిటి? దానికి ఇలా సమాధానం ఇవ్వబడింది, ఏ డబ్బును తిరిగి పొందే హక్కు నీకు లేదు, ఎందుకంటే ఒకవేళ నువ్వు ఆరోపణకు సంబంధించి నిజం చెప్పి ఉంటే నువ్వు ఆమెతో వివాహాన్ని కూడా పూర్తి చేసినట్లే. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పి ఉంటే నీ డబ్బును తిరిగి పొందే హక్కు నీకు తక్కువగా ఉంటుంది. సంఖ్య 232. సయీద్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక ఆస్తి హక్కు వివాదంలో చిక్కుకున్న వారి గురించి నేను ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హును అడిగాను. ఆయన ఇలా చెప్పారు, ఆస్తి హక్కు వివాదంలో చిక్కుకున్న వారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీ లెక్కలు అల్లాహ్ వద్ద ఉన్నాయి. మీ ఇద్దరిలో ఒకరు అబద్ధాల కోరు మరియు ఆమె హక్కుపై నీకు భర్తకు ఎటువంటి హక్కు లేదు. ఆమెకు విడాకులు ఇవ్వబడ్డాయి. ఆ వ్యక్తి, మరి నా ఆస్తి మహర్ సంగతి ఏమిటి అని అడిగారు. దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు, నీ ఆస్తిని తిరిగి పొందే హక్కు నీకు లేదు. ఒకవేళ నువ్వు ఆమె గురించి నిజం చెప్పి ఉంటే నీ ఆస్తి ఆమెతో నీ వివాహాన్ని పూర్తి చేసినందుకు ఇవ్వబడింది. మరియు ఒకవేళ నువ్వు ఆమె గురించి అబద్ధం చెప్పి ఉంటే నీ ఆస్తి తిరిగి పొందే హక్కు నీకు తక్కువగా ఉంటుంది. ఉపవాక్యాత అయిన సుఫియాన్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, నేను ఈ హదీసును అమర్ రజియల్లాహు అన్హు నుండి నేర్చుకున్నాను. అయ్యూబ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను సయీద్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హుని ఇలా అనగా విన్నాను, నేను ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హును అడిగాను, ఒక పురుషుడు తన భార్యపై అక్రమ లైంగిక సంబంధం ఆరోపణ చేసి లియాన్ ప్రక్రియను నిర్వహిస్తే ఏం జరుగుతుంది? ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు తన 2 వేళ్లను వేరుగా చూపారు. సుఫియాన్ తన చూపుల వేలు మరియు మధ్య వేలును వేరుగా చూపారు. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ప్రవక్త బనీ అల్ అజ్లాన్ దంపతులను విడాకుల ద్వారా వేరు చేసి 3 సార్లు ఇలా అన్నారు, మీ ఇద్దరిలో ఒకరు అబద్ధీకుడని అల్లాహకు తెలుసు, కాబట్టి మీలో ఒకరు అల్లాహ్ ముందు పశ్చాత్తాపడతారా? సంఖ్య 233. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం
అక్రమ లైంగిక సంబంధం పెట్టుకొని ఆరోపించిన అక్రమ లైంగిక సంబంధం పెట్టుకుందని ఆరోపించిన భర్త నుండి భార్యను అల్లా ప్రవక్త వేరు చేశారు మరియు వారి చేత లియాన్ ప్రమాణం చేయించారు. సంఖ్య 234 ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త ఒకసారి అల్ అన్సారీ వ్యక్తి మరియు అతని భార్య చేత లియాన్ చేయించి ఆ తర్వాత వారిని విడాకుల ద్వారా వేరు చేశారు. సంఖ్య 235 ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ఒక వ్యక్తి మరియు అతని భార్య చేత లియాన్ చేయించారు మరియు భర్త ఆమె బిడ్డను తిరస్కరించారు. కాబట్టి ప్రవక్త వారిని విడాకుల ద్వారా వేరు చేసి ఆ బిడ్డ కేవలం తల్లికి మాత్రమే చెందుతుందని నిర్ణయించారు. సంఖ్య 236 ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. లియాన్ కేసులో ప్రమేయం ఉన్న వారి గురించి అల్లా ప్రవక్త ఆసిం బిన్ ఆది ముందు ప్రస్తావించబడింది. ఆయన దాని గురించి ఏదో చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన తెగకు చెందిన ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి తన భార్యతో మరొక వ్యక్తిని చూశానని చెప్పారు. దానికి ఆసిం రజల్లాహు అన్హు, నేను లియాన్ గురించి చెప్పిన దానికోసం తప్ప నన్ను వేరే దానికి బాధ్యుడిని చేయలేదు అని అన్నారు. ఆసిం రజల్లాహు అన్హు ఆ వ్యక్తిని అల్లా ప్రవక్త వద్దకు తీసుకెళ్లగా అతను తన భార్యను చూసిన స్థితిని ఆయనకు చెప్పారు. ఆ వ్యక్తి పాలిపోయి సన్నగా జుట్టు పల్చగా ఉన్నాడు. అయితే తన భార్యతో చూసిన రెండో వ్యక్తి గోధుమ రంగులో లావుగా బలిష్టమైన పిక్కలతో బంగారాల జుట్టుతో ఉన్నారు. అల్లా ప్రవక్త ఓ అల్లా సత్యాన్ని వెల్లడి చేయని అన్నారు. అప్పుడు ఆ స్త్రీ తన భర్త ఆమెతో చూశానని చెప్పిన ఆ వ్యక్తిని పోలిన ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కాబట్టి అల్లా ప్రవక్త వారికి లీన్ శిక్ష విధించమని ఆజ్ఞాపించారు. ఆ సభలోని ఒక వ్యక్తి ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హుతో ఇలా అన్నారు, సాక్షులు లేకుండా నేను ఎవరినైనా రాళ్లతో చంపవలసి వస్తే ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపి ఉండేవాడిని అని అల్లా ప్రవక్త ఎవరి గురించి అన్నారో ఆ స్త్రీ ఈమెనా? ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, కాదు, ఆమె వేరొక స్త్రీ. ఆమె ముస్లిం అయినప్పటికీ తన దుష్ప్రవర్తన వలన తరచుగా అనుమానం కలిగించేది. సంఖ్య 237 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, రాబోయే హదీస్లో వస్తుంది. సంఖ్య 238 అది ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. రిఫా అల్ ఖురాజీ ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు. అప్పుడు ఆమె మరొక పురుషుడిని వివాహం చేసుకుంది. ఆమె ప్రవక్త వద్దకు వచ్చి తన కొత్త భర్త తనను సంప్రదించడం లేదని మరియు అతను పూర్తిగా నపుంసకుడని చెప్పింది. అప్పుడు ప్రవక్త ఆమెతో ఇలా అన్నారు, లేదు, నీవు నీ రెండవ భర్తను రుచి చూసే వరకు మరియు అతను నిన్ను రుచి చూసే వరకు, అంటే అతను నీతో తన వివాహాన్ని పూర్తి చేసే వరకు నీ మొదటి భర్తను తిరిగి వివాహం చేసుకోలేవు. సంఖ్య 239 ఉమ్మే సలమా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త భార్య బనీ అస్లాం తెగకు చెందిన సుబయ్య అనే ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు విధవరాలైంది. అబూ అస్సనాబిల్ బిన్ బఖాక్ ఆమెను వివాహం చేసుకోవడానికి అడిగారు. కానీ ఆమె అతన్ని వివాహం చేసుకోవడానికి నిరాకరించి అల్లా సాక్షిగా నిర్దేశించబడిన 2 ఋతుచక్రాలలో ఒకదానిని నేను పూర్తి చేసే వరకు అతన్ని వివాహం చేసుకోలేను అని చెప్పింది. సుమారు 10 రోజుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ప్రవక్త వద్దకు వెళ్ళింది మరియు ఆయన ఆమెతో ఇలా అన్నారు, నువ్వు ఇప్పుడు వివాహం చేసుకోవచ్చు. సంఖ్య 240 అబ్దుల్లా బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ఆమెకు ఏ విధంగా తీర్పు ఇచ్చారో సుబయ్య అల్ అస్లామియాను అడగమని కోరుతూ అతని తండ్రి ఇబ్నే అల్ అర్కంకు ఒక లేఖ రాశారు. దానికి ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వివాహం చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు అని చెప్పింది. సంఖ్య 241 అల్ మస్వర్ బిన్ మక్రమా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం తన భర్త మరణించిన కొద్ది రోజుల తర్వాత సుబయ్య అల్ అస్లామియా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రవక్త గారి వద్దకు వచ్చి పునర్వివాహం చేసుకోవడానికి అనుమతి కోరింది మరియు ప్రవక్త గారు ఆమెకు అనుమతి ఇచ్చారు. దాంతో ఆమె వివాహం చేసుకుంది. సంఖ్య 242 కాసిం బిన్ ముహమ్మద్ మరియు సులైమాన్ బిన్ యాసార్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం యహ్యా బిన్ సయీద్ బిన్ అల్ ఆస్ అబ్దుర్ రెహమాన్ బిన్ అల్ హుకర్ను కుమార్తెకు విడాకులు ఇచ్చారు. అబ్దుర్ రెహమాన్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లారు. దానిపై ఆయిషా రజల్లాహు అన్హా మదీనా పాలకుడైన మర్వాన్ బిన్ అల్ హకంకు అల్లాహకు భయపడండి మరియు ఆమెను తిరిగి ఆమె ఇంటికి పంపమని మీ సోదరుని కోరండి అని సందేశం పంపింది. సులైమాన్ రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం మర్వాన్ ఇలా అన్నారు, అబ్దుర్ రెహమాన్ బిన్ అల్ హకం నా మాట వినలేదు లేదా అతని వద్ద ఒప్పించే వాదన ఏమీ నా దగ్గర లేదు. మర్వాన్ గారు ఇంకా ఇలా అన్నారు, ఫాతిమా బిన్ ఖైస్ ఉదంతం గురించి మీకు వినలేదా? ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, ఫాతిమా బిన్ ఖైస్ ఉదంతం మీకు అనుకూలంగా లేదు. మర్వాన్ బిన్ అల్ హకం ఆయిషా రజల్లాహు అన్హాతో ఇలా అన్నారు, ఫాతిమా బిన్ ఖైస్ తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి కారణం అబ్దుర్ రెహమాన్ కుమార్తె మాత్రమే వర్తిస్తుంది. సంఖ్య 243 అల్ కాసిం గారి కథనం. ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, ఫాతిమాకు ఏమైంది? ఆమె అల్లాహకు ఎందుకు భయపడదు? విడాకులు తీసుకున్న స్త్రీకి తన భర్త నుండి నివాసం మరియు జీవనోపాధి పొందే హక్కు లేదని చెప్పడం ద్వారా.
సంఖ్య 244 కాసిం గారి కథనం. ఉర్సా రజల్లాతల్ అన్హా ఆయిషా రజల్లాతల్ అన్హాతో ఇలా అన్నారు, మీకు తెలుసా ఫలానా ఆమె అల్ హకం కుమార్తెనా, ఆమె భర్త ఆమెకు తిరిగి తీసుకోలేని విధంగా విడాకులు ఇచ్చారు. దాంతో ఆమె తన భర్త ఇంటిని విడిచిపెట్టింది. ఆయిషా రజల్లాతల్ అన్హా అన్నారు, ఆమె ఎంత చెడ్డ పని చేసింది. ఉర్సా రజల్లాతల్ అన్హా ఆయిషాతో అన్నారు, ఆమె ఫాతిమా చెప్పిన మాట మీరు వినలేదా. ఆయిషా రజల్లాతల్ అన్హా బదిలిచ్చారు, దాని గురించి చెప్పడం ఆమె ఇష్టం లేదు. ఉర్సా రజల్లాతల్ అన్హా ఇంకా ఇలా అన్నారు, ఆయిషా రజల్లాతల్ అన్హా ఫాతిమాను తీవ్రంగా గద్దించి ఇలా అన్నారు, ఫాతిమా ఒక ఏకాంత ప్రదేశంలో ఉంది మరియు ఆమె ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రవక్త ఆమెను తన భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించారు. సంఖ్య 245 ఉర్సా రజల్లాతల్ అన్హా గారి కథనం. ఫాతిమా చెప్పే మాటలను ఆయిషా ఆమోదించలేదు. సంఖ్య 246 ఆయిషా రజల్లాతల్ అన్హా గారి కథనం. హజ్ తర్వాత మక్కా నుండి బయలుదేరాలని అల్లా ప్రవక్త నిర్ణయించుకున్నప్పుడు ఆయన సఫియాను తన గుడారం ప్రవేశం ద్వారం వద్ద విచారంగా నిలబడి ఉండగా చూశారు. ఆయన ఆమెతో, అఖర్ లేదా హల్క్, నువ్వు మమ్మల్ని ఆపుతావు, నహర్ రోజున నువ్వు తవాఫిల్ ఇఫాదా చేశావా అని అడిగారు. ఆమె అవునని చెప్పింది. ఆయన అయితే నువ్వు బయలుదేరవచ్చు అని అన్నారు. సంఖ్య 247 అల్ హసన్ గారి కథనం. మాకిల్ తన సోదరికి వివాహం చేశారు. ఆ తర్వాత ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చారు. సంఖ్య 248 అల్ హసన్ గారి కథనం. మాకిల్ బిన్ యసార్ సోదరికి తన ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెకు విడాకులు ఇచ్చి ఆమె యుద్ధాకాలం వరకు ఆమెకు దూరంగా ఉన్నారు. గడువు ముగిసింది. అప్పుడు అతను ఆమెను వివాహం చేసుకోవడానికి అడిగారు. కానీ మాకిల్ తన అహంకారం మరియు గర్వంతో కోపించి ఆమెను తన వద్ద ఉంచుకోగలిగినప్పుడే అతను ఆమెకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆమెను అడుగుతున్నారా అన్నారు. అందువల్ల మాకిల్ అతనికి ఆమెను వివాహం తిరిగి చేయడానికి అంగీకరించలేదు. అప్పుడు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు, మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు మరియు వారి నిర్ణీత కాలం పూర్తయినప్పుడు వారిని వారి పూర్వభర్తలను వివాహం చేసుకోకుండా నిరోధించవద్దు. సూరా బకరాలో 232. కాబట్టి ప్రవక్త మాకిల్ని పిలిపించి అతనికి అల్లాహ్ ఆజ్ఞను వినిపించారు. తత్ఫలితంగా మాకిల్ తన అహంకారాన్ని మరియు గర్వాన్ని విడిచిపెట్టి అల్లాహ్ ఆజ్ఞకు లొంగిపోయారు. సంఖ్య 249 నాఫీ రజల్లాతల్ అన్హు గారు ఉల్లేఖించారు, ఇబ్నే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాతల్ అన్హు తన భార్యకు ఆమె ఋతుస్రావ నెలసే సమయంలో విడాకులు ఇచ్చారు. అప్పుడు అల్లాహ్ దూత ఆయనను ఇలా ఆదేశించారు, ఆమె శుద్ధి పొందేంత వరకు ఆమెను తిరిగి స్వీకరించము. ఆమె నీ వద్ద ఉన్నప్పుడే ఆమెకు మళ్ళీ ఋతుస్రావం వస్తే ఆమె తిరిగి శుద్ధి పొందేంత వరకు వేచి ఉన్నాం. ఆ తర్వాతే ఒకవేళ మేము ఆమెకు విడాకులు ఇవ్వాలని అనిపిస్తే ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకముందే విడాకులు ఇవ్వవచ్చు. స్త్రీలకు విడాకులు ఇవ్వడానికి అల్లాహ్ నిర్ణయించిన కాలం ఇదే. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాతల్ అన్హును దీని గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడల్లా ఆయన ప్రశ్నించిన వారితో ఇలా అనేవారు, ఒకవేళ మీరు ఆమెకు 3 సార్లు విడాకులు ఇచ్చి ఉంటే ఆమె మరొక పురుషుడిని వివాహం చేసుకునేంత వరకు మరియు ఆ పురుషుడిని తనవంతుగా ఆమెకు విడాకులు ఇచ్చేంత వరకు ఆమె మీకు ఇకపై ధర్మసమ్మతం కాదు. ఇబ్నే ఉమర్ రజల్లాతల్ అన్హు ఇంకా ఎలా అన్నారు, మీరు ప్రజలు కేవలం 1 లేదా 2 విడాకులు మాత్రమే ఇస్తే బాగుండు, ఎందుకంటే ప్రవక్త నన్ను అలాగే ఆదేశించారు. సంఖ్య 250 యూనస్ ఇబ్నే జుబైర్ రజల్లాతల్ అన్హు గారు ఉల్లేఖించారు, ఇబ్నే ఉమర్ రజల్లాతల్ అన్హు తన భార్యకు ఆమె ఋతుస్రావ సమయంలో విడాకులు ఇచ్చారు. ఉమర్ రజల్లాతల్ అన్హు దీని గురించి ప్రవక్తను అడిగారు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు, ఆమెను తిరిగి స్వీకరించమని అతన్ని నీ కుమారుని ఆదేశించు. ఆ తర్వాత ఆమె ఇద్దత్ నిరీక్షణ కాలం ముగియక ముందే ఆమెకు విడాకులు ఇవ్వవచ్చు. ఇబ్నే ఉమర్ను ఇలా అడిగారు, ఆ విడాకులు ఋతుస్రావ సమయంలో ఇచ్చినవి పరిగణలోకి తీసుకోబడతాయా. ఆయన సమాధానం ఇచ్చారు, ఎవరైనా అవివేకంగా ప్రవర్తిస్తే ఆ అవివేకం వారి తప్పు ప్రవర్తనకు సాగవుతుందా. సంఖ్య 251 హుమైద్ బిన్ నాఫీ గారు ఉల్లేఖించారు, జైనబ్ బిన్ అబూ సలామా నాకు ఈ 3 ఉల్లేఖలను తెలియజేశారు. జైనబ్ రజల్లాతల్ అన్హా గారు ఇలా అన్నారు, ప్రవక్త భార్య అయిన ఉమ్మే హబీబా తండ్రి అబూ సుఫియాన్ బిన్ హర్బ్ మరణించినప్పుడు నేను ఆమె వద్దకు వెళ్ళాను. ఉమ్మే హబీబా రజల్లాతల్ అన్హా ఒక పరిమళ ద్రవ్యాన్ని తెమ్మని అడిగారు. అందులో పసుపు రంగు వాసన కలూక్ లేదా మరో వాసన ఉండేది. ఆమె మొదట ఆ పరిమళాన్ని ఆ అమ్మాయిలలో ఒకరికి పూశారు. ఆపై తన చెంపలకు రాసుకుంటూ ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా నాకు ఈ పరిమళం అవసరం లేదు, కానీ అల్లాహ్ ప్రవక్త ఇలా చెప్పడం నేను విన్నాను, అల్లాహ్ పట్ల మరియు అంతిమ దినం పట్ల విశ్వాసం ఉన్న ఏ స్త్రీకైనా మరణించిన వ్యక్తి కోసం 3 రోజుల కంటే ఎక్కువ కాలం సంతాపం పాటించడం ధర్మం కాదు. అయితే ఆమె భర్త విషయంలో మాత్రం ఆమె 4 నెలల 10 రోజుల పాటు సంతాపం పాటించాలి. జైనబ్ రజల్లాతల్ అన్హా ఇంకా ఇలా చెప్పారు, జైనబ్ బిన్ జహ్ష్ సోదరుడు మరణించినప్పుడు నేను ఆమె వద్దకు వెళ్ళాను. ఆమె ఒక పరిమళ ద్రవ్యాన్ని తెమ్మని చెప్పి అందులో కొంత ఉపయోగించారు. ఆపై ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా నాకు ఈ పరిమళం అవసరం లేదు, కానీ అల్లాహ్ ప్రవక్త మింబర్పై ఉండి ఇలా చెప్పడం నేను విన్నాను, అల్లాహ్ పట్ల మరియు అంతిమ దినం పట్ల విశ్వాసం ఉన్న ఏ స్త్రీకైనా తన భర్త విషయంలో తప్ప మరణించిన వ్యక్తి కోసం 3 రోజుల కంటే ఎక్కువ కాలం సంతాపం పాటించడం ధర్మం కాదు. తన భర్త కోసం మాత్రం
ఆమె 4 నెలల 10 రోజుల పాటు సంతాపం పాటించాలి. జైనబ్ రజల్లాహు అన్హా గారు ఇంకా ఇలా చెప్పారు. నా తల్లి ఉమ్మే సలమా ఇలా చెప్పడం నేను విన్నాను. ఒక స్త్రీ అల్లా ప్రవక్త వద్దకు వచ్చి, ఓ అల్లా ప్రవక్త, నా కుమార్తె భర్త మరణించారు. పైగా ఆమె కంటి వ్యాధితో బాధపడుతోంది. ఆమె తన కంటి కాటుక పెట్టుకోవచ్చా అని అడిగారు. అల్లా ప్రవక్త వద్దు అని 2-3 సార్లు సమాధానం ఇచ్చారు. ఆమె అదే ప్రశ్నను మళ్ళీ అడిగిన ప్రతిసారి ఆయన వద్దు అని చెప్పారు. అప్పుడు అల్లా ప్రవక్త ఇలా జోడించారు, ఇది కేవలం 4 నెలల 10 రోజుల వ్యవధి మాత్రమే. ఇస్లాం పూర్వపు అజ్ఞాన కాలంలో జాహిలియ్యా మీలో ఎవరైనా ఒక వితంతు ఉంటే 1 సంవత్సరం గడిచిన తర్వాత ఆమె ఒక పేడ ముద్దను విసిరేసే ఆచారం ఉండేది. నేను జైనబ్ రజల్లాహు అన్హాతో 1 సంవత్సరం గడిచిన తర్వాత పేడ ముద్దను విసిరేయడం అంటే అర్థం ఏమిటి అని అడిగాను. జైనబ్ రజల్లాహు అన్హా ఇలా చెప్పారు, ఏదైనా స్త్రీ తన భర్తను కోల్పోయినప్పుడు ఆమె ఒక చిన్న దీనమైన గదిలో నివసించేది. తన వద్ద ఉన్న అత్యంత సాధారణమైన పాత బట్టలను మాత్రమే ధరించేది. 1 సంవత్సరం గడిచేంత వరకు ఆమె ఎటువంటి పరిమళ ద్రవ్యాన్ని ముట్టుకునేది కాదు. ఆ సంవత్సరం గడిచిన తర్వాత ఆమె ఒక జంతువును తీసుకొచ్చేది. ఉదాహరణకు ఒక గాడిద, గొర్రె, ఒక పక్షి వద్దకు వెళ్ళి తన శరీరాన్ని దానికి రాసుకునేది. ఆమె తన శరీరాన్ని దేనికైతే రాసుకునేదో ఆ జంతువు బతికే అవకాశం చాలా తక్కువగా ఉండేది. అప్పుడే ఆమె తన గదిలోంచి బయటకు వచ్చేది. ఆ సమయంలో ఆమెకు ఒక పేడ ముద్దను ఇచ్చేవారు. ఆమె దానిని విసిరేసి ఆ తర్వాత తనకు నచ్చిన సుగంధ ద్రవ్యాన్ని లేదా అటువంటి వాటిని ఉపయోగించుకునేది. సంఖ్య 252. ఉమ్మే సలమా రజల్లాహు అన్హా గారి ఉల్లేఖనం. ఒక స్త్రీ తన భర్తను కోల్పోయి విధవరాలైంది. ఆమె బంధువులు ఆమె కళ్ళ నుంచి వాటిలో వ్యాధి ఉండడం వల్ల ఆందోళన చెందారు. వారు అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఆమె కళ్ళకు కాటుక పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరారు. కానీ ఆయన ఇలా అన్నారు, ఆమె తన కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు. ఇస్లాం పూర్వపు అజ్ఞాన కాలంలో మీలో ఎవరైనా విధవరాలైన స్త్రీ అత్యంత సాధారణ దుస్తులను ధరించి లేదా తన గదిలో అత్యంత సాధారణ భాగంలో గడిపేది. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఒక కుక్క ఆమె పక్క నుండి వెళితే ఆమె దానిపై ఒక పేడ ముద్ద విసిరేది కాదు. ఆమె కాటుక ఉపయోగించకూడదు. 4 నెలల 10 రోజుల గడువు పూర్తయ్యే వరకు. ఉమ్మే హబీబా గారు ఉల్లేఖించారు, ప్రవక్త ఇలా అన్నారు, అల్లా పైన మరియు అంతిమ దినం పైన విశ్వాసం కలిగిన ఏ ముస్లిం స్త్రీకైనా 3 రోజుల కంటే ఎక్కువ కాలం సంతాపం పాటించడం ధర్మసమ్మతం కాదు, కేవలం తన భర్త విషయంలో తప్ప. ఆయన కోసం ఆమె 4 నెలల 10 రోజుల పాటు సంతాపం పాటించాలి. సంఖ్య 253. ఉమ్మే అతియ్యా రజల్లాహు అన్హా గారి కథనం. భర్త విషయంలో తప్ప మేము 3 రోజుల కన్నా ఎక్కువ రోజులు శోకించరాదు. సంఖ్య 254. ఉమ్మే అతియ్యా గారి కథనం. భర్త విషయంలో తప్ప మరణించిన వ్యక్తి కోసం మేము 3 రోజుల కన్నా ఎక్కువ కాలం శోకించరాదు. భర్త కోసం భార్య 4 నెలల 10 రోజులు శోకించాలి. మేము కళ్ళకు కాటుక పెట్టుకోవడానికి, సుగంధ ద్రవ్యాలు పూసుకోవడానికి లేదా అజ్బ్ యమన్లో తయారు చేయబడిన ప్రత్యేక వస్త్రాలు తప్ప ఇతర రంగుల బట్టలు ధరించడానికి అనుమతి లేదు. కానీ మాలో ఎవరైనా ఋతుస్రావం నుండి శుభ్రపడి స్నానం చేసినప్పుడు ఒక రకమైన ధూపం ముక్కుకు ఉపయోగించడానికి మాకు అనుమతి ఉంది. మరియు అంత్యక్రియల ఊరేగింపుల్లో పాల్గొనడం మాకు నిషిద్ధం. సంఖ్య 255. ఉమ్మే అతియ్యా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే స్త్రీ తన భర్త తప్ప మరెవరి కోసమైనా 3 రోజుల కంటే ఎక్కువ దుఃఖించడం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఆమె తన భర్త మరణిస్తే ఆమె కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు, సుగంధ ద్రవ్యాలు పూసుకోకూడదు మరియు అస్సబ్ నీలిరంగు వస్త్రం తప్ప ఇతర రంగుల బట్టలు ధరించకూడదు. ఉమ్మే అతియ్యా గారు ఇంకా ఇలా జోడించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఆమె ఋతుస్రావం నుండి శుభ్రమైన తర్వాత సుగంధ ద్రవ్యాలు వాడకూడదు. ఆ తర్వాత ఆమె కుస్త్ ఒక రకమైన ధూపం మరియు అజ్హర్ ఉపయోగించవచ్చు. సంఖ్య 256. ముజాహిద్ గారి కథనం. ఈ ఆయత్ గురించి. మీలో ఎవరైనా మరణించి భార్యలను విడిచిపెట్టి వెళ్తే అది ఇద్దా కాలం. ఆ కాలాన్ని వితంతువు తన దివంగత భర్త ఇంట్లో ఉండవలసి ఉంటుంది. అప్పుడు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు, మరియు మీలో ఎవరైతే మరణించి భార్యలను విడిచి వెళ్తారో వారు తమ భార్యలకు 1 సంవత్సరం భరణం మరియు నివాసం కల్పించాలి. వారిని బయటికి గెంటివేయకూడదు. కానీ వారు వెళ్ళిపోతే వారు తమ గురించి తాము ఏమి చేసుకున్నా అది గౌరవప్రదమైన అంటే చట్టబద్ధమైన వివాహం అయినంత వరకు మీపై ఎలాంటి నింద ఉండదు. సూరా బకరాలో 245. ముజాహిద్ గారు ఇలా అన్నారు, అల్లాహ్ ఆజ్ఞాపించారు, ఒక వితంతువు తన భర్త వీలునామా ద్వారా అతని బంధువులతో 7 నెలల 20 రోజులు ఉండే హక్కును కలిగి ఉంటుంది. తద్వారా ఆమె 1 సంవత్సరం ఇద్దత్ కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. అయితే అల్లాహ్ వాక్యం సూచించినట్లుగా వితంతువుకు ఆ అదనపు కాలం పాటు తన భర్త ఇంట్లో ఉండటానికి లేదా బయటికి వెళ్ళడానికి హక్కు ఉంది. కానీ వారు వెళ్ళిపోతే మీపై ఎలాంటి నింద లేదు. సూరా బకరాలో 240. ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, పై వాక్యం దివంగత భర్త ఇంట్లో ఇద్దత్ కాలాన్ని గడపాలనే ఆజ్ఞను రద్దు చేసింది. కాబట్టి ఆమె తన ఇద్దత్ కాలాన్ని తనకు నచ్చిన చోట గడపవచ్చు. మరియు అల్లాహ్ ఇలా అంటున్నారు, వారిని బయటకు పంపకుండా. అతా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, ఆమె కోరుకుంటే తన ఇద్దత్ కాలాన్ని తన భర్త ఇంట్లో గడపవచ్చు.
మరియు తన భర్త వీలునామా ప్రకారం అక్కడ నివసించవచ్చు మరియు ఆమె కోరుకుంటే తన భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళవచ్చు. ఎందుకంటే అల్లా ఇలా అంటున్నారు, వారు తమంతట తాము ఏమి చేసుకున్నా మీపై ఎలాంటి నింద లేదు. సూర బకరాలో 240 ఆయత్. అతార్ జలతలనాహు గారు ఇంకా ఇలా అన్నారు, అప్పుడు వారసత్వానికి సంబంధించిన ఆయతులు అవతరించాయి మరియు వితంతువుకు నివాస నియమం రద్దు చేయబడింది మరియు ఆమె తన ఇద్దా కాలాన్ని తనకు నచ్చిన చోట గడపవచ్చు మరియు ఆమె ఇకపై తన భర్త కుటుంబంలో ఆశ్రయం పొందే హక్కును కలిగి ఉండదు ఒకవేళ ఆమె బయటికి వెళ్తే. సంఖ్య 257. జైనబ్ బింత్ ఉమ్మే సలమా గారి కథనం. ఉమ్మే హబీబా బింత్ అబీ సుఫియాన్కు తన తండ్రి మరణవార్త తెలియజేయబడినప్పుడు ఆమె పరిమళ ద్రవ్యాన్ని అడిగి దానిని తన చేతులకు రాసుకొని ఇలా అన్నారు, నాకు పరిమళ ద్రవ్యం అవసరం లేదు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా నేను విన్నాను, అల్లాను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే స్త్రీ తన భర్త తప్ప 3 రోజుల కంటే ఎక్కువ కాలం దుఃఖించడం ధర్మసమ్మతం కాదు. ఆమె భర్త కోసం దుఃఖకాలం 4 నెలల 10 రోజులు. సంఖ్య 258. అబూ మసూద్ గారి కథనం. కుక్క ధరను, దోచేసుకుడు సంపాదనను మరియు వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బును తీసుకోవడాన్ని ప్రవక్త గారు నిషేధించారు. సంఖ్య 259. అబూ జుహైఫా గారి కథనం. ప్రవక్త గారు పచ్చబొట్లు వేసే స్త్రీని, పచ్చబొట్లు వేయించుకునే స్త్రీని మరియు రిబా వడ్డీ తినేవాడిని మరియు దాన్ని ఇచ్చేవాడిని శపించారు మరియు ఆయన ఒక కుక్క ధరను, వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బును తీసుకోవడాన్ని నిషేధించారు మరియు చిత్రాలు గీసేవారిని శపించారు. సంఖ్య 260. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక బానిస స్త్రీ వ్యభిచారం ద్వారా సంపాదించే డబ్బును తీసుకోవడాన్ని ప్రవక్త గారు నిషేధించారు. సంఖ్య 261. సయీద్ బిన్ జుబైర్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ఇబ్నే ఉమర్ రలియల్లాహు అన్హుతో ఇలా అన్నాను, ఒక పురుషుడు తన భార్యపై అక్రమ లైంగిక సంబంధం ఆరోపణ చేస్తే తీర్పు ఏమిటి? అతను ఇలా అన్నారు, భర్త తన భార్యపై అక్రమ లైంగిక సంబంధం ఆరోపణ చేసినప్పుడు అల్లా ప్రవక్త బనీ అజ్లాన్ దంపతులను వేరు చేశారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, మీ ఇద్దరిలో ఒకరు అబద్ధికుడని అల్లాకు తెలుసు, కాబట్టి మీలో ఎవరైనా పశ్చాత్తాపడతారా? కానీ వారు నిరాకరించారు. అప్పుడు ఆయన మళ్ళీ ఇలా అన్నారు, మీ ఇద్దరిలో ఒకరు అబద్ధికుడని అల్లాకు తెలుసు, కాబట్టి మీలో ఎవరైనా పశ్చాత్తాపడతారా? కానీ వారు నిరాకరించారు. దాంతో ఆయన వారికి విడాకుల ద్వారా వారిని వేరు చేశారు. అయ్యూబ్ రలియల్లాహు అన్హు ఇలా అన్నారు, అమర్ బిన్ దీనార్ నాతో ఇలా అన్నారు, ఈ కథనంలో మీరు ప్రస్తావించని ఒక విషయం ఉంది, అదేమిటంటే భర్త నా డబ్బు మెహర్ సంగతి ఏమిటి అని అడిగారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరు డబ్బుని తిరిగి తీసుకోవడానికి అర్హులు కాదు, ఎందుకంటే మీరు నిజం చెప్పి ఉంటే మీరు ఇప్పటికే ఆమెతో ప్రవేశించి ఆమెతో మీ వివాహ బంధాన్ని పూర్తి చేసుకున్నారు మరియు మీ అబద్ధం చెప్పిన వారైతే దాన్ని తిరిగి తీసుకోవడానికి మీకు తక్కువ అర్హత ఉంటుంది. సంఖ్య 262. ఇబ్నే ఉమర్ రలియల్లాహు అన్హు గారి కథనం. లియాన్ కేసులో చిక్కుకున్న వారితో ప్రవక్త గారు ఇలా అన్నారు, మీ లెక్కలు అల్లా వద్ద ఉన్నాయి, మీ ఇద్దరిలో ఒకరు అబద్ధం చెప్పేవారు, ఆమె భార్యపై నీకు భర్తకు హక్కు ఉంది. భర్త ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త. దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరు ఏ డబ్బు తిరిగి తీసుకోవడానికి అర్హులు కాదు. మీరు నిజం చెప్పి ఉంటే మీరు చెల్లించిన మెహర్ ఆమెతో చట్టబద్ధంగా లైంగిక సంబంధం పెట్టుకున్నందుకే, మరియు మీరు అబద్ధం చెప్పేవారైతే దానిని తిరిగి పొందడానికి మీకు తక్కువ అర్హత ఉంటుంది.